భారతదేశపు సంపద విదేశీయులొచ్చి దోచుకోవడం, ఇక్కడ బంగారమా, ఇక్కడ గుళ్ళని ధ్వంసం చేసి బంగారు, వజ్ర వైడూర్యాలు దోచుకుపోవడం, అట్లాగే ఇక్కడ మత మార్పిడి చేయడం ఇదంతా ఒక ఎత్తు. తర్వాతన బ్రిటిషోడు దోచుకుపోయింది ఒక ఎత్తు. అయితే ఈ మొత్తంలో బ్రిటిషోళ్ళు మత మార్పిడులు చేస్తే ప్రాణాలు తీసింది మాత్రం అంతకు ముందున్నటువంటి దాడులు చేసినటువంటి ఈ ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ట్రై చేసినటువంటి బాబర్లు, అక్బర్లు వీళ్ళందరూ కూడా. ఇదే విషయాన్ని తాజాగా యోగి ఆదిత్యనాథ్ డేటాతో సహా మాట్లాడుకొచ్చారు. ఇస్లాం సామ్రాజ్యం అటాక్కి ముందు భారతదేశపు జనాభా 60 కోట్లు. వివిధ అంటే ఇప్పుడు మనకి రాష్ట్రాలు, గ్రామాలు, పట్టణాలు ఎట్లున్నాయో అట్లాగా అఖండ భారతంలో చూస్తే 60 కోట్ల మంది హిందువులు ఉండేవాళ్ళు 1100 సంవత్సరానికి ముందు ప్రపంచవ్యాప్తంగా. అంటే అప్పటికి ఇప్పుడు బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, మలేషియా ఇవన్నీ కూడా భారత్లో భాగమే కదా. అప్పట్లో 1100 సంవత్సరం నాటికి 60 కోట్ల జనాభా భారతదేశంలో హిందువులు ఉంటే 1947కి బ్రిటిష్ వాడు అవతలకి పోయేటటువంటి సందర్భానికి 30 కోట్ల మందికి మిగిలారు. 800 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద డ్యామేజ్ జరిగింది హిందువులకే, అతిపెద్ద లాస్ జరిగింది హిందువులకే అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.